ఇవాళ రాఖీ పండగ కదా! అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. మా అమ్మాయి వాళ్ళైతే ఎళ్ళిపోయారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టేసి ఒకళ్ళు కాలేజీకి, ఒకళ్ళు స్కూల్‌కైతే ఎళ్ళిపోయారు. కానీ రాఖీ పండగొచ్చినప్పుడల్లా చాలా సంతోషం వేసిద్దండి. నాకు ఇద్దరు తమ్ముళ్ళు. కాకపోతే ఊర్లో లేరు. అందుకని నేను కడతానికైతే అవకాశం లేదు. వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కట్టింది మాత్రం వీడియో మాత్రం నేను కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ఇవాళైతే కోడిగుడ్డు, బంగాళదుంపలు 2 ఉంటే ఇవ్వాలని కాదు, ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. ఇంక ఇవాళ పండగ కదా, అట్లాగే మీకు శుభాకాంక్షలు చెప్పినట్టు ఉండిద్దని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. 2 గుడ్లు అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసుకొని 2 బంగాళదుంపలు ఉన్నాయి, 4 టమాటాలు ఉన్నాయి. గబగబా పిల్లలకి క్యారేజీ కట్టాలి కాబట్టి కూర అయితే పొయ్యి మీద వేసేసానండి. అప్పుడప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం మనం ఇంట్లో ఆడవాళ్ళం మాత్రం. కూరగాయలు తెచ్చుకోవాలంటే ఒక్కొక్కసారి ఒళ్ళు బద్ధకం వేసిద్ది కాబట్టి నేనైతే ఈ రెసిపీ అయితే చెప్పేస్తానండి. ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ ఇటుకించుకొని దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకున్నాను. అలాగే 2 బంగాళదుంపలు వేపుకొని దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా వేపుకున్నాను. వేపుకున్న తర్వాత టమాటాలు వేసుకుని అవి కూడా కొంచెం మగ్గించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మగ్గించుకొని దీంట్లో చింతపండు పులుసు అయితే పోసేసుకున్న తర్వాత ఉడకపెట్టుకొని వేయించుకొని గుడ్లు అయితే దీంట్లో వేసేసుకొని కాసేపు బాగా మరగనిచ్చుకొని పిల్లలకి పెట్టుకుంటే బాగా చాలా టేస్ట్ అయితే కూర అయితే బాగా టేస్ట్ వచ్చింది. నిజంగా అసలు తగినన్ని నీళ్ళు పోసినా కూడా చిక్కపడిపోయింది. చేపల పులుసులాగా కూర కూడా చేపల పులుసులానే ఉంది. శ్రావణ మాసంలో ఒక్కొక్కరు కోడిగుడ్లు తినరు, చికెన్ తినరు, నీసు అంటూ అసలు ముట్టుకోరు. కానీ మా ఇంట్లో అలా ఏం లేదు. పూజ చేసిన రోజు మేమేం తినము. వీడప్పుడైతే మామూలుగా తినేస్తాము. ఇక లాస్ట్లో ఇక మరిగేటప్పుడే నేను ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. కొంచెం చిక్కబడేదాకా ఉంచుకొని చూడండి, కూర అయితే చాలా టేస్ట్ వచ్చింది. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలుకి ఎంత బాగుందంటే కూర పిల్లలైతే వదిలిపెట్టకుండా తిన్నారు. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. బాయ్ బాయ్.